ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క 14వ దిన ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఆధ్యాత్మిక వసంతమును ప్రభు మనకు అనుగ్రహించి ఈ యొక్క లెంట్లో ఆయన కృపను ఆయన సమృద్ధిని పొందుకున్నట్టుగా ప్రభువారు చూపిన కృపను బట్టి దేవదేవునికి వందనములు నిత్యము స్తుతి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. ఏమాత్రము ఏకత లేని మా జీవితాల్లో నాయన మీరు అనుగ్రహించిన కృపా యోగ్యతను బట్టి వందనాలు. మీరు ఇచ్చిన ఈ దినం నాయన మీకు మహిమ, మా జీవితములకు ఆశ్చర్యకరముగా ఒక 14వ దిన ధ్యానంలో నాయన మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని వేడుకొనిచున్నాం. మీ కృపను చూపించమని వేడుకొనిచున్నాం. మేలులతోనూ నాయన నిత్య జీవంతోనూ నిత్యించమని నాయన ఈ వాక్యం అందుకుంటున్న యొక్క బిడ్డలు ఆత్మీయ ఫలములలో నాయన ఆశీర్వదించబడే భాగ్యమును దయచేయము. వేడితో కొన్ని ఆనందమును ఆశీర్వదముతో కొన్ని ధన్యత, దేవునితో కొన్ని హెచ్చింపు నాకు మాకు మీరు కలుగు చేయము. ఆయన మాట్లాడో మీరు, నేను కాదు, నేను కూడా నేర్చుకును భాగ్యమును ఈ బిడ్డలకు నేర్పించు భాగ్యమును, మీ మార్గంలో నడుచుటకు మేమందరం మీ రాజ్యం చేరు భాగ్యమును, మాతో కలిసి అనేకులు నాయన మీ యొక్క రాజ్యంలో పరిశుద్ధాత్మ ఆనందమును పొందుకుని భూమి స్వతంత్రమును అనుగ్రహించమని మేళలతో తృప్తిపరచమని యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమించకయే నీ కృపలో, నెపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, దాహంబు గొనగా చేదు చిరకాను త్రావనితివు, ద్రోహుండనై చేసి తిని, ద్రోహుండనై చేసి తిని, దేహంబు గాయములను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసి తిని, క్రూరుండనై కోటి తిని, క్రూరుండనై కోటి తిని, ఘోరంబు పాపిని దేవా అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, చింది రక్తము నాకై పొందిన బలచేత, నిందాలు పెట్టి తినయ్యా, నిందాలు పెట్టి తినయ్యా, సందేహమేలనయ్యా, పరారిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, శిక్షాకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా, అక్షయ భాగ్యమునియా, అక్షయ భాగ్యమునియా, మోక్షం చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమించకయే నీ కృపలో, నెపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. ప్రేమగల ప్రియ ప్రభు, కృపగల తండ్రి, గడిచిన 13 దినాలు మనల్ని బలపరిచి ఆయన మార్గంలో నడిపించిన విధానం బట్టి దేవదేవునికి నిత్యము స్తుతి స్తోత్రము కలుగునుగా. ప్రియులారా గమనించండి, నిన్నటి దిన ధ్యానంలో ప్రాముఖ్యంగా మనము రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనము ఎత్తిపట్టుకున్నాం. ఎలా అనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమును బలహీనుల కొరకు
చనిపోయింది. వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాను. మనం ఇంకా బలహీనమై ఉన్నాం కనుక క్రీస్తు మన భక్తిహీనత బలహీనం అంటే దేనిలో బలహీనం అంటే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో ఆత్మ శుద్ధమే కానీ శరీరము బలహీనం. ఈ ఆత్మను శరీరమును వశపరుచుకున్న వారు వీటిని రెండింటిని ఆత్మయను జీవమును శరీరమును ఏకీభవించి ప్రభు చేతికి అప్పగించేవారు ప్రభుతో కలిసి ఆనందించే వారికి మాత్రమే పరలోకం, భూమి మీద పరిశుద్ధాత్మ ఆనందం. కనుక ఈ బలహీనమైన శరీరములను భక్తిహీనత అనే జీవితాన్ని తీసివేసి బలపరుచుకోవటానికి బలవంతుడైన మన తండ్రి దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎలయనగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగులేదు కాబట్టి కలిగి చేసిన వాడే ఆయన కరుణ చూపులాగున ఆయన కృప మనకు అందించుండగా ప్రభువులో మనము నీతిమంతులుగా తీర్చబడి ఇట్టి అతిశయంలో మనము ముందుకు సాగాలి. ఇదే 8వ వచనాన్ని కూడా మనం చూసాం. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మన అపరాధముల చేత పాపముల చేత మనం కొనసాగుతున్న యొక్క జీవితంలో అయితే సంఘస్థులమే పరిశుద్ధులుగా మనం భావించుకునే వాళ్ళమే ఆత్మీయులమే ప్రభు కొరకు పోరాడే వాళ్ళమే అనుకుంటున్నాం. కానీ మన యొక్క భక్తిహీనత అలానే నిలిచి ఉందేమో. అనగా యాకోబు అంటున్నాడు, పైకి భక్తి గల వారి వలె ఉన్నారు కానీ లోపల ఆయన శక్తిని ఆశ్రయించిన వారు. ఈ యొక్క రోమా పత్రికలో మనం వాక్యాలు ఏది విడదీయటానికి లేదు, ఏ అధ్యాయము వేరువేరుగా చూడటానికి లేదు. ఇట్ ఈస్ కంటిన్యూషన్. ఈ యొక్క భాగాలన్నీ కలిసి వస్తుంటుంది. ప్యాసేజ్ వరకు ప్యాసేజ్ విడమరి చెప్పడానికి అంతగా సోర్సు లేని వీలు కాని పరిస్థితులు ఉంటాయి. అనగా ప్రతి మాట, ప్రతి ఒక్క పదము, ప్రతి ఒక్క వచనము కలిసిపోయే ఉంటాయి, గొలుసులాగా కలిసిపోయి ఉంటాయి. ఏది ఎక్కడ విడదీసినా కానీ అది పూర్తిగా దెబ్బతింటుంది. కనుక ఈ యొక్క భావాన్ని మనం ఇంకనూ పాపమైనగా క్రీస్తు మనల్ని బలపరిచాడు, మన భక్తిహీనత నుంచి ఆయన తప్పించాడు, ఆయనలో నడవటానికి ఈ యొక్క ఆధ్యాత్మిక సంవత్సరం ఫలాలు భరించడానికి ఆయన ఇచ్చాడు. అయితే ఈ దినమున 14వ దినమున ఒక ఆధ్యాత్మిక వసంతములో 14వ దినమున రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి ఇది చదివే భాగమే ఎక్కువగా ఉన్నది, ఆ వివరణ తక్కువగా ఉన్నది. కాబట్టి అర్థం చేసుకోండి, మీరు మరలా చదవండి. సందేహం వచ్చినా లేకపోతే వివరణ కావాల్సిన మాటను మీరే నాకు చెప్తే బాగుంటుందని, కొంత మీకు కూడా ఎక్సర్సైజ్ ఉంటుందని నేను భావిస్తున్నాను. గమనించండి, రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించినో అలాగనే మనుషులందరూ పాపము చేసినందు వలన మరణము అందరికీ సంప్రాప్తమైన. చాలాసార్లు ఆదాము పాపం చేశాడు, ఆదాము ద్వారా మరణము సంక్రమించింది అనుకున్నాం, ఇంతటితోనే సర్దిపుచ్చుకున్నాం. అనగా ఆదాము ఏ విధముగా అయితే అవమేమో సర్పము మీద ఎర నేపమోపుతుందో అలాగనే ఈ రోజుకు కూడా నేరము మోపే పరిస్థితుల్లోనే ఉన్నాము. కానీ మన కొరకు పాప భారం భరించిన యేసు ప్రభువారు సిలువలో పలికిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎలుగురు కనుక. వీరేమి చేయుచున్నారంటే వారు యేసు ప్రభువును గురించిన తీర్చిన అన్యాయపు తీర్పులు ఉన్నాయి, పలికిన మోసపు మాటలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, దూషణలు ఉన్నాయి, ఉమ్మివేయటం ఉంది. ఇలా మనం భావించినట్లయితే చాలా 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 ప్రభువుకు దూరముగా మనం చేశాం, శరీరములు అయితే ఆత్మ అయితే. కనుకనే ఇక్కడ అందరూ లోకములో ఎలాగూ ప్రార్థించిన అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ. నాట్ ఓన్లీ జూయిష్ పీపుల్, నాట్ ఓన్లీ గ్రీకన్స్ ఆ రోమన్స్, లేదు జెంటైల్ పీపుల్, ఎవరైనా సరే, గ్రీకులు కావచ్చు, యూదులు కావచ్చు, అన్య జనులైనా కావచ్చు, ఎవరైనా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుకనే ఇక్కడ ఈ 12వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించునో. ఏంటాడు, ఒక మనుషుని ద్వారానే పాపం వచ్చింది అనుకున్నా, పాపము ఆ మనుషుని ద్వారానే ఆగిపోలేదు. తన సంతానము, తన వారసత్వం ఏ విధముగా ఉన్నదో ఈరోజు ఆ వారసులుగా ఉన్న వారికి కూడా ఆ పాపం సంక్రమిస్తుంది. ఎలాగనగా వారి ఆలోచన విధానం, వారి నడవడి విధానం.
వాక్యం స్పష్టం, ఇది చాలా ఇంపార్టెంట్ గా ఉంది ఈ ప్యాసేజ్. ఈ యొక్క వాక్య భాగము, ఈ యొక్క వచనాలు, ఈ యొక్క ప్యాసేజ్ చాలా మర్మంతో కూడింది. చదవండి, మరలా చదవండి. పాపము వల్ల వచ్చిన జీతము మరణం అయితే, ఆ మరణము ఒకరికి కాదండి, అందరికీ అది సంప్రాప్తించుచున్నది. వ్యాపారమును ఒకరి తర్వాత ఒకరు ఎలా కొనసాగిస్తున్నారో, ఉద్యోగంలో కూడా ఈ రోజులో వారసత్వం ఎక్కువ మనం చూస్తాం. ఇదిగో వారి యొక్క ఆలోచన దృక్పథము కూడా అన్ని వ్యవహారాల్లో ఈరోజు మనము ఎక్కువగా వారసత్వాన్ని చూస్తాం. ఈ యొక్క వారసత్వం పాపములో కూడా ఉన్నది. ఈ యొక్క వారసత్వము జీతము పాపములో కూడా ఉన్నది. మరణం ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకమునకు ఎలాగూ ప్రవేశించిన, అలాగనే మనుషులందరూ పాపము చూసినందున మరణం అందరికీ అందరికి సమానం అంట, అందరికీ సంప్రాప్తమాయను. ఇట్ ఇస్ అన్ ఈక్వల్. అందుకనే మరణ ద్వారమును దాటించి నిత్యజీవమునకు పంపిస్తున్న యేసు ప్రభువారు, నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపింపగలరా అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాను. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? మత్తయి సువార్త 9వ అధ్యాయం స్పష్టం. నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా? అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నీలో జన్మ తరహా, కర్మ తరహా, లేకపోతే నీ యొక్క ఆలోచన తరహా దేవునికి వ్యతిరేకమైన స్వనీతి, స్వబుద్ధిని ఆధారం చూసుకొని వెళ్ళే మార్గం ఉన్నదేమో కానీ ప్రభు అంటున్నాడు పాపం వల్ల జీవితం మరణం అయితే నీవు కూడా దానిలో పాలిభాగస్తుడు అయినావు కాబట్టి, నీకు కూడా మరణం తథ్యం. అనగా నిత్య జీవమునకు బ్రతికి ఉండగానే వెళ్ళగలము, నిత్య జీవాన్ని భూమి మీద స్వతంత్రించుకొనగలము. కానీ ఇక్కడ పాపం వల్ల వచ్చిన జీవితం మరణం అంటే ప్రాణం పోవటం కాదు, కానీ ప్రభు యొక్క సహవాసానికి దూరం అయిపోదు. ఆదాము ఏ విధముగా ప్రభువుకు దూరం అయిపోయాడో, కానీ ప్రభువే ఆదామును సమీపించాడు. అదే విధముగా ఈ రోజుకి యేసునాథుడు నువ్వు పాపం చేసిన ఆయన మరలా ఆయన నీకోసం ఆయనే వచ్చుచున్నాడు. కింద చదవండి మీరు స్పష్టంగా. మనం చదివినట్లయితే అక్కడ వాక్య భాగం స్పష్టం. ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చిన తనకు పాపము లోకములోనే ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడలా. ప్రతివారు తన స్వనీతి వలన, తన సౌబుద్ధిని ఆధారం చేసుకుని జీవించడం వలన పాపములోనికి వెళ్తున్నారు. అప్పగించ జరుగుతున్నది. ఇదిగో పాపమును ఒప్పుకొని అంతటితో పాపమును విడిచిపెట్టకుండా, అందుకనే ప్రభు అంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కానీ అని సొలొమోను సామెతల గ్రంథం స్పష్టంగా సెలవిచ్చిన మాట. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నువ్వు ఎప్పుడైతే నీతో దాన్ని అంతం చేయటానికి కూడా దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చాడు, కానీ ఈ పాప స్వభావాన్ని ఇక పాపపు ఆలోచనలు కొనసాగించడానికి మనిషి పూనుకుంటున్నాడు. గమనించండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కనికరం ఒకటి ఉన్నది. ఈ కనికరమును అనుగ్రహించి యేసు ప్రభువారు ఆయన వారి మీద కనికరపడి, ఏదేను తోటలో ఆదాము మీద కనికరపడి చెట్టు చాటున ఉన్న వాడిని పిలిచాడు. ఇదిగో వానికి కట్టుకున్న కచ్చటముల ఆకులను తీసివేసి ఆ చర్మపు చొక్కాని చినిగిపోయినది నిత్యము వారిని కప్పించే ఆ చర్మపు చొక్కాని కప్పించాడు. పుట్టించి తొడిగించిన ఆయన ఉంది అక్కడ. పుట్టించి తొడిగించాడు. ఆదికాండం 3వ అధ్యాయం. పుట్టించి తొడిగించాడు. ఆయనే తొడిగించాడు. ఎంత అవివేకులం అండి. వస్త్రాలు వేసుకోవటం కూడా చేత కాదంట. ఊళ్ళంతా ఊర్లో చూపించుకుంటూ తిరుగుతామంట. ఇదిగో వస్త్రాలు మన ఆలోచన చెప్పునే ఉంటాయి. ఆకులు ఎంతసేపు ఉంటాయండి? ఎండిపోతే పగిలిపోతాయి, లేదా పచ్చివైనా కూర్చుంటే లేచినా, లేకపోతే ఒక 2 అడుగులు వేస్తే విడిపోతూ ఉంటాయి. ఏ మనిషి కానీ ఈ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. ఆదాము మొదలుకొని ఈ దినం వరకు పాపము ఎలాగో సంప్రాప్తమైనదో, అలవాటులు, ఆలోచనలు ప్రతిదీ సంప్రాప్తం అవుతున్నాయి. కనకాలమైనవి, నీకు పనికిరాని ఆలోచనలు నిన్నే వెళుతూ వాటిని తీసుకున్నాం. అందుకనే అంటున్నాడు ఇక్కడ, పాపమునకు లోబడి ఉంటున్నాం. ఈ 14వ వచనం అయితే చాలా ఇంతగా ఉంది. 14వ వచనం అయితే
చాలా ఆలోచించదగినగా ఉన్నది. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఈ 14వ వచనం మనం చూసినట్లయితే, అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏదేనో. ఇదొకటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆదాము మొదలుకొని మోసే వరకు పాపము ఏలిందంట. ఆదాము ఏ విధముగా అతిక్రమము పోలి ఉన్నాడు. అట్ ది సేమ్ సిన్ ఆదాములో చూసాం, కయ్యూనులో చూసాం. కయ్యూనులోనే కాదు, అది కంటిన్యూ అవుతా ఉంది. నోవాహు దినముల్లో ప్రభు అన్నాడు, వీళ్ళని చేసినందుకు వారి హృదయ ఆలోచనలో బట్టి నొచ్చుకొని, ఎక్కడి నుంచి? బాల్యము నుంచి. నరుడి హృదయ ఆలోచన బాల్యము నుంచి ఆయన మనల నిమిత్తం మోర్చుకున్నాడు మోసే వరకు. అందుకని ఇక్కడ దాకా ఒక విధముగా ఆయన చూస్తున్నాడు. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. మరే మోసే తర్వాత మరణం లేదా అంటే, ఆదాము మొదలుకొని మోసే వరకు ఒక రకమైన మనస్తత్వం కలిగిన జనులు ఉన్నారు. మోసే మొదలుకొని ఆ తర్వాత తిరుగుబాటు చేసే జనులు ఉన్నారు. అప్పుడు దాకా ఆజ్ఞలు మీరే జనులు ఉన్నారు. ఇప్పుడేమో మాట విననొల్లని వారు ఉన్నారు. ఈ రెండింటికి కొంత వ్యత్యాసం ఉన్నది. వివరణకు ఇది సమయం కాదనుకుంటాను, కానీ అక్కడ ఆజ్ఞాపించాడు దేవుడు తినవద్దని, ఎలా జీవించవద్దని. కానీ అది చేస్తున్నారు. పని చేయమని చెప్పాడు ఆదాము కూడా. కానీ ఇక్కడ నడుచుచున్న ఇశ్రాయేలును ఆయన అద్భుతములతోనూ ఆశ్చర్య కార్యములతోనూ చూపించి నడిపిస్తున్నాడు. కానీ వారి పని చేయాల్సిన పని లేదు. వారిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. వారికి అలసట లేదు. వారు ఆయనకు లోపడవలసిన వారు. కానీ ఇక్కడ లోపడే అవకాశము ఉన్నను లోపడటం లేదు. తిరుగుబాటు, ప్రతిదానికి గునుగుడును సనుగుడును. అందుకనే ఆ ఆదాము మొదలుకొని మోస వరకు ఒక రకమైన పాపము, దాని వల్ల వచ్చి జీతము ఒక రకంగా ఉన్నది. అది మరణమే. కానీ ఇక్కడ మరణం ఇంకో మరణముగా చూపిస్తున్నాను. కానీ ఇక్కడ వాక్యం స్పష్టం. మరి పర్యాయం నేను దీని గురించి మంచి వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. ఎలాగనగా ఇక ఆధ్యాత్మిక వసంతంలో దీనికి సరిపడా సమయము తక్కువగా ఉన్నది. ఎలాగనగా మనం ప్రార్థనలో ప్రభుత్వం ఎక్కువ గడపాలి. వాక్య ధ్యానంలో గడుపుతున్నాం, అలాగనే ప్రార్థనలో కూడా అధిక సమయం గడపాలి. అందుకని మళ్ళా చదివి వదిలేస్తున్నాను. ఈ స్మరణ చేసుకొని మనసులో పెట్టుకొని మీరు దీని గురించి స్టడీ చేయండి, ఆలోచించండి. వివరణ త్వరలోనే నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇదిగో మనం చూస్తున్నాం, అయినను ఆదాము చేసిన అతిక్రమముల జోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఆదాము రాబోవు వారికి గుర్తయి ఉండెను. ఆదాము గుర్తయి ఉన్నాడు. ఎలాగనగా మరణము. ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయినడలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తుని ఒక మనుషుని కృపచేతనే దానమును అనేకులకు విస్తరించను. పాపం ఎక్కడున్నదో మరణము అక్కడ ఉన్నది. అవునండి, పాపం ఎక్కడున్నదో కృపయు అక్కడ ఉన్నది. మరణదానం ఉన్నది, దేవుని ద్వారా కృప పొందుకునేది ఉంది. పాపంలో నువ్వు లోకాన్ని విడుస్తున్నావా, దేవుని యొక్క కృపలో నువ్వు లోకాన్ని విడుస్తున్నావా? ఒకసారి ఆలోచన. ఆదాము మొదలుకొని మోసే వరకు కృప పొందుకున్నారే, కానీ వారు కృపలో జీవించలేకపోయారు. కానీ ఈ రోజు నువ్వు కృపను జీవించడానికి కృప మీద కృప కొలది కృప వెంబడి కృపను నువ్వు పొందుకుంటూ నిత్య జీవంలోకి వారసుడు కావాలని ఆ 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం ఆ కృపను గురించి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన కృపా వరము, కృపా బాహుళ్యము. దిగో ఆయన కృపతో కూడిన ప్రతి విశేషము, కృపతో కూడిన ప్రతి విశేషాన్ని ప్రభు మనకు అందిస్తున్నాడు. అంతేకాదండి, మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ద్వారా మనం కృపా బాహుళ్యమును నీతి దానమును పొంది వారు జీవము గలవారమై ఉన్నాం అంటున్నాడు. ఎలా అనగా జీవాధిపతి యేసు ప్రభు వారు బ్రతికి ఉండగా ఆయన కృపతో నడిపిస్తూ నీకు జీవాహారమునిస్తూ జీవమును దయచేస్తూ నీ నిత్య జీవములని నేను ముగింపు దయచేస్తున్నాను. ఇంతవరకు నువ్వు పరలోక సంబంధిగానే భూమి మీద ఉండవచ్చు, భూమి మీద ప్రభువుని పోలి నువ్వు నడుచుకునవచ్చు. కనుకనే ఇక 17వ వచనం కూడా స్పష్టంగా చెప్తూ
మరి నిశ్చయముగా క్రీస్తుకు ఒకరి ద్వారా ఒకరి ఎదురు యేసు ప్రభు ద్వారానే మనం లోకాన్ని ఏడాలంటే రాజుకి రాజ్యం కావాలి. రాజ్యం అంటే భూమి కాదు, ప్రజలు కావాలి. ఇదిగో ఈరోజు యేసు రాజుకు కూడా ప్రజలను నువ్వు తేవాలి. కనుకనే 18వ వచనం అంటాడు, ఒకని కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలమున వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. ఏమిటా పుణ్య కారణం? ఏదో భోజనం పెట్టి పుణ్యం వచ్చింది అనుకోవటం, లేకపోతే ఒక వస్త్రదానం చేసి ఇలా కాదు. ప్రభువుని దానం చేయి, యేసుక్రీస్తుని పరిచయం చేయి. పుణ్యకార్యం ఏమిటంటే సువార్త దానం. చాలాసార్లు ఈ తెలుగు పదాలు తెలియక ఆ వీడియోలో అన్ని పదాలని భావిస్తున్నారేమో. నీకు భావం తెలియాలి. పదం తెలియకపోయినా పర్లేదు, కానీ పదము యొక్క భావము నువ్వు తెలుసుకోవాలి. అదే చదువు అంటే స్కూల్లోకి వెళ్ళి చదువుకునేది కాదు. దాని గురించిన భావము, అది అక్షర రూపేణ, అది కార్యరూపేణ, అది ఏ విధముగా అయినా. అందుకనే ఈ మాట మనకు సందర్భం కాకపోయినా నేను చెప్తున్నాను. అలాగనే ఒక పుణ్య కార్యము వల్ల కృప అంటే నువ్వు తెలుసుకోవాలంటే, ఈ కృప వల్ల ఏమొచ్చిందా అంటే నిత్య జీవము. వీటిని అన్నింటిని కలిపి దేవుడు అంటున్నాడు పుణ్య కార్యాలను. ఏలైనగా ఒక్క మనుషుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఎలాగూ పుణ్య కార్యము జరిగిందో ఇది మనుషులకు జీవాధారమై ఉన్నది. ఇదిగో మనుషులపై ఇచ్చిన శిక్షను తొలగించి ప్రభువుల నిత్య జీవములకు నడిపిస్తున్నది. కనుక ప్రాముఖ్యంగా మీరు చూడండి, అక్కడ 19వ వచనం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తీర్చబడదురు. ఇట్ ఈస్ ట్రూ. దీని గురించి మనకు తెలుసు. ఈ సత్యము గురించి మనకి బాగా అనుభవం కూడా ఉన్నది. ఒక మనుషుని ద్వారా పాపం ఎలాగ వచ్చిందో ఒక్క మనుషుని ద్వారానే నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. మరియు అపరాధములను విస్తరించినట్లు ధర్మశాస్త్రమును ప్రవేశించను. అయినను పాపము మరణముకు ఆధారము చేసుకుని ఎలాగూ ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించినో అక్కడ అపరిమితముగా కృపయు విస్తరిస్తుంది. కృపయు అపరిమితముగా పాపము కొంచెమే మనం చూసాం, కానీ ఆ పాపమును గెలవలేకపోవడానికి కారణం ఏమిటంటే పాపములో ఉండటానికి ఇష్టపడుతున్నా. పాపము కంటే అక్కడ పాపమునకు మించిన విస్తారమైన కృప నీ కొరకు కనిపెట్టుకుని ఉంటుంది. నువ్వు ఏది అందుకుంటావో అది నీ ఇష్టం. కృపను పట్టుకుంటావా, ఇగో పాపాన్ని వెనవేసుకుంటావు. చాలాసార్లు పాపాన్ని విడిచిపెట్టకుండా పాపములోనే సాగుతున్నాం. కాబట్టి ప్రభు ఆ భ్రష్టత్వానికి నేను వదిలిపెడుతున్నాడు. కానీ కృప వెంబడి కృపా బాహుళ్యము నీ కొరకు అట్టి పెట్టుకుని ఉండగా దాన్ని నిర్లక్ష్యము చేస్తున్నావు. రక్షణ ఉచితమే, కానీ కృపలో జీవించడం ఉచితము కాదు. కృపా బాహుళ్యము నిత్య జీవమునకు నేను నడిపించడానికి ఈరోజు ప్రభు మనకి 14వ దినమున దేవుని యొక్క కృపలో దిగో పాత రోత బ్రతుకులను మానవునికి అప్పగించి ఈ నూతనమైన జీవితాన్ని కొనసాగించుటకు, ఇదిగో పరలోక ఆనందాన్ని భూమి మీదను అనుభవించుటకు దేవుని కృప నీకంటే అది రిచ్గా ఉన్నది, నీకు మనకు సమృద్ధిగా ఉన్నది. కనుక ఇటు సమృద్ధిలో ప్రభు మనతో జీవించడానికి కృప పొందుకున్నాం. కృప వెంబడి కృపను అనుభవిద్దాం. కృపా బాహుళ్యమును అనేకులకు ప్రభు ద్వారా మనం అందిద్దాం. ఇటు కృప ఇటు పుణ్య కార్యము ప్రభు మీ ద్వారా జరిగించిన దాకా మీరు కొరకనే చిన్న ప్రార్థన ధ్యానం చేయండి. కొంతవరకే మీకు అర్థమైందని నాకు అర్థమైంది. ఇంకా లోతుగా మీరు ధ్యానం చేయండి. ప్రభు వాక్య కొరకు ఎదురు చేయండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, కృపా బాహుళ్యమును మీకు అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు. జీవాధిపతి కృపలో నాయన నిత్యము కృప వెంబడి కృపను పొందుకున్నట్టుకు మీరు మాకు చూపిన కృపను బట్టి వందనాలు. పాపములో ఉండి నాయన అగ్నిగుణముకు వెళ్ళక నిత్య జీవం అనే యొక్క పుణ్య కార్యము ద్వారా మేము రక్షించబడి అనేకులను రక్షించుటకు మీ రాజ్య పౌరులుగా నాయన పరిశుద్ధాత్మ ఆనందమును పొందుటకు మీ కృపలో మేము నీతిమంతులుగా తీర్చబడి సమాధానమును అనుభవించచ్చు అనేకులకు మార్గదర్శకులుగా చేసిన విధానం
ఈ కృపలో మమ్మల్ని మీరు ఆశీర్వదించమని, మేలులతో తృప్తిపరచమని, నిత్య జీవంలో నిరతమైన మేలులు అందించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక సకలమైన దేవుని మీ కుటుంబములకు, వ్యక్తిగత జీవితములకు నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.